మ్యారేజ్ డే విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది విష్ చేసినారు. ఇంకా టైం లేదని మేము ఆ రోజే షాపింగ్ కి వెళ్ళేసి వచ్చినాం. ఇంకా మా అత్తమ్మ వాళ్ళు కూడా మా ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా సెలబ్రేట్ చేయడానికి వచ్చారు మా ఇంటికి. హ్యాండ్సమ్ బమ్ముడులకి హ్యాండ్సమ్ తమ్ముడికి హాయ్ చెప్పేయండి. ప్రతిసారి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు మమ్మీ డాడీ మ్యారేజ్ డే ని. మీకు ఎప్పుడైనా జరిగిందా ఇలా? మేము పైన క్రాకర్ ని పెడదాం అనుకుంటే అది అస్సలు వెలగట్లేదు. మా డాడీకి మా మమ్మీ ఇప్పటికీ చిన్న పిల్లలాగానే అనిపిస్తది. ఎందుకంటే మాకు తెస్తే ఖచ్చితంగా మా మమ్మీకి కూడా తీసుకొని వస్తాడు ఏదో ఒకటి. వాళ్ళు రాలేదా వీళ్ళు రాలేదా అని కమెంట్ మాత్రం చేయకండి. ఎందుకంటే మేము చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాం అండ్ మేము షాపింగ్ కూడా వెళ్ళేసి వచ్చినాం కాబట్టి చాలా అలసిపోయినాం. ఇంకా మా అత్తమ్మ మామ గిఫ్ట్ కూడా ఇచ్చిర్రు. మా అత్తమ్మ ఏమో శారీ ఇచ్చింది అండ్ మామయ్య ఏమో షర్ట్ ఇచ్చిండు. ఇంకా మా డాడీకి షర్ట్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా ట్రయల్ కూడా చేసిండు మా డాడీ. ఎలా ఉందో మీరే కమెంట్ చేసి చెప్పండి. హీరో లెక్కుండు కదా మా డాడీ. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఎందుకంటే వీళ్ళు నాకు మదర్ అండ్ ఫాదర్ గా దొరికినందుకు అండ్ హనీతో మా ఫ్యామిలీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. మా మమ్మీకి కేక్ చాలా బాగా నచ్చింది. ఇంకా మా అత్తమ్మ తీసుకొని అందరికి ఇస్తుంది. నువ్వు ఒక్కదానివే తింటావా అక్క మాకు ఇయ్యవా అని. హనీకి మేము ఎప్పుడో ఫుడ్ పెట్టినాం తినమని, కానీ మేము తింటున్నప్పుడే తింటదంట. చూడండి చికెన్ బిర్యానీ వెజ్ బిర్యానీ తెప్పించినాం. ఎందుకంటే చేసే అంత టైం లేకుండే. వీళ్ళు చూడండి పెట్టేదాకా కూడా ఆగుతలేదు. ఎందుకంటే ఫుల్ ఆకలి అవుతుందంట వీళ్ళకి. ఇంకా నాకు కూడా ఫుల్ ఆకలి అవుతుంది. ఇంకా నేనైతే కుమ్మేసిన అనుకోండి. బిర్యానీ అయితే అద్రిపోయింది. మా మమ్మీ అత్తమ్మ వెజ్, ఎందుకంటే ఆ రోజు ఫ్రైడే కాబట్టి. ఇంకా మా చెల్లెకి లెగ్ పీస్ వచ్చింది, అస్సలు ఆగుతలేదు. ఇంకా థమ్స్ అప్ తో ఎండ్ చేసినాం. ఇంకో మినీ వ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. బై బై.